చంద్రబాబు నాయుడు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల కోసమైతే చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. బూత్స్‌లలో కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్‌లతో గాని, ఏ ప్లేస్‌లోనైనా కూడా మీరు మీకు తగ్గట్టుగా బిహేవ్ చేయండి. ఎవరు కూడా గొడవలకు పాల్పడకండి అంటూ ఆయన కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏమేమి ఉన్నాయి ఇంకా? సో ఖచ్చితంగా చంద్రబాబు గారు అంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్ జరిగే సమయంలో ఆయన ఎప్పుడు కూడా అందరికీ వాళ్ళ పార్టీ అధికారులందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి అట్లానే కూటమి నేతలందరినీ కూర్చోబెట్టుకొని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నిటికీ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా సూచన తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆయన కొన్ని చెప్పడం జరిగిందనమాట. ఎక్కడైతే ఎలక్షన్ సజావుగా జరగాలి, గొడవలు లేకుండా, అట్లానే మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవ్వాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ ఈ పోటీలో లేని వాళ్ళు కూడా మీ వల్ల క్రేజ్ వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మన పార్టీ బలపడుతుంది. ఆ యూనిటీ అనేది ముఖ్యం అని చెప్తూ ఉన్నారనమాట. సో అట్లానే ఇతర పార్టీలు, మన కూటమి పార్టీలు ఎవరున్నారో వాళ్ళకి మీ వల్ల ఏదైనా హెల్ప్ జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చేయండి. ఎందుకంటే మన అనే ఈ టైంలో చూడకూడదు. ఖచ్చితంగా ఇది మనం ఎంత బలంగా ఉంటే అంత బలంగా కొట్టగలుగుతాము. 100% రిజల్ట్ కావాలి అంటే 100% యూనిటీ కూడా ముఖ్యమే. అట్లానే ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువ గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతున్నారు. సో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా మీరు చేసే మంచి పనులు కానీ అన్నీ కూడా ఓటింగ్ టైం కానీ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. సో ఆ రోజు వాళ్ళు వేరే ఊర్లో ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆ డిజిటల్ టీంని పెట్టుకుని వాళ్ళకి కాల్స్ చేయడం, వాళ్ళని పిలిపించుకోవడం, వాళ్ళ ఓటు ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవడం, అదంతా కూడా చూసి దాన్ని రెస్పాన్సిబిలిటీ అంతా మీరే తీసుకుని వాళ్ళకి అవగాహన కల్పించాలని కూడా చెప్పారనమాట. సో మరి సోషల్ మీడియా అండ్ ఆఫ్లైన్లో కూడా బాగా కష్టపడండి అని చెప్పడం జరిగింది. సో మరి చంద్రబాబు గారి మాటలు వింటే కనుక ఖచ్చితంగా ఎవరైనా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక 10 మందిని మంచిగా పైకి తీసుకెళ్తారే తప్ప ఎవరిని ముంచరనమాట. సో మరి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. సో అటు జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీలో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అందరూ మీటింగ్లో గ్యాదర్ అయ్యి ఆయన మాటలు విన్నారు. మరి అవి పాటిస్తే కనుక ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మరి చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటని.